మీ అందరికీ ప్రభువు నామంలో వందనాలండి. మరి జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని పరిశీలిద్దాం. అందరము దృష్టి వాక్యం మీద పెడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఒక చక్కటి జీవ గ్రంథముల నుండి చక్కటి మాటలు మనం బైబిల్ నుంచి విందాం. అందరూ కూడా చదువుకున్న వారందరూ మరి బైబిల్ దగ్గర పెట్టుకొని చూడవలసిందిగా మీ అందరికీ ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. మొదటగా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మొదటగా మనం చదువుకొని ముందుకు వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేదనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక ఉందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేదనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అన్నాడు. దేవుడు వెలుగు అంటే ఈ కనిపించేటటువంటి ఈ మనం భూమి మీద వెలిగిస్తున్నటువంటి కిరోసిన్ బుడ్డి లాంటివి, కరెంటు బుడ్డి లాంటి వెలుగు కాదు. అలాగే సూర్యుడి యొక్క వెలుగు కాదు. అలాగే సూర్యుడు లేనప్పుడు ఉంటున్న వెలుగు కాదు. ఈ భూ సంబంధమైనటువంటి వెలుగు కాదు. మరి దేవుడు ఏమై ఉన్నాడంట? వెలుగై ఉన్నాడు. ఏ వెలుగు అనంటే వాక్యము, సత్యము. అర్థమవుతుందా? పాపము లేనటువంటి వాడు దేవుడు వెలుగు అన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు. చీకటి అంటే పాపము అని అన్నాడు. చీకటి అంటే పాపం, ఆయన వెలుగు, చీకటి ఆయనలో లేదు అని అంటున్నాడు. అయితే ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి మనందరం ఎవరమి? మనందరం కూడా ఏ వెలుగైతే ఉందో ఆ వెలుగు నుంచి భూమి మీదకు వచ్చిన వారు, అంతేనా? దేవుడు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆ వెలుగుల నుంచి మనం భూమి మీదకి మనల్ని దేహాలుగా మట్టి దేహాన్ని ధరింపజేసి తల్లి గర్భంలో ప్రవేశింపబెట్టి మనల్ని భూమి మీదకి తీసుకొని వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనందరం ఎవరు అనుకుంటున్నారు? మన తాత ముత్తాతలు వెనక్కి వెళ్ళిపోతే, తరతరాలు వెనక్కి వెళ్ళిపోతే ఆదాములోకి వెళ్తాం. ఆదాము మరి ఎక్కడి నుంచి వచ్చాడంటే మట్టిలో నుంచి బొమ్మను చేసి తీసాడు. ఆదాములోకి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే వెలుగులో నుండి వచ్చింది. చూసారా? వెలుగులో నుండి వచ్చింది అంటే వెలుగైన ఆత్మలో నుంచి మనందరం కూడా తండ్రి అయిన దేవుళ్ళ నుంచి మనందరం కూడా మరి మానవ దేహాల్లోకి, మట్టి దేహాల్లోకి మనందరం వచ్చాం. కాబట్టి వచ్చినటువంటి మనము వెలగాలి, వెలుగుతూ ఉండాలి. వారిలో కూడా చీకటి ఉండకూడదు అంటున్నాడు. వారిలో కూడా ఏముండకూడదు? చీకటి ఉండకూడదు. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు. ఆయన యందు సహవాసం గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిస్తే ఏమన్నాడు? మనం అబద్ధం ఆడుతున్నామంట, సత్యమును జరిగింపక, అంటే వాక్యానికి విలువ ఇవ్వకుండా ఉంటున్నామంట, సత్యమును జరిగించకుండా ఉంటున్నామంట. కాబట్టి మనం కూడా వెలుగులమే, మనం కూడా ప్రకాశించాలి. మనలో కూడా చీకటి ఉండకూడదని దేవుడు ఎంతో కోరుకొని మనల్ని ఈ భూమి మీద ఆయన స్వరూపమందు ఆయన పోలికగా పుట్టించుకున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26-28 వచ్చిన వరకు చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలు,
ఆకాశ పక్షులు, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు, చూసారా, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులని సృజించాను అన్నాడు. ఆయన స్వరూపము, ఆయన పోలికలో నరుణ్ణి చేశాడు. మరి ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన స్వరూపము, ఆయన పోలిక వెలుగు. ఆయన వెలుగు. ఆ వెలుగులో నుంచి వచ్చిన వారు మనం. ఆయన స్వరూపాలమే మనం. ఆయన స్వరూపాలనేటువంటి మనము మరి శరీరాలు ధరించుకొని భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చినటువంటి మనము దేవుడు వెలుగై ఉన్న ప్రకారము మనం కూడా వెలుగుతున్నామా? చూసారా, దేవుడు అడుగుతున్నాడు. దేవుడు యందు చీకటే లేదు. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనలో ఏముండకూడదు? చీకటి ఉండకూడదు. చీకటి అంటే రాత్రి కాదు, చీకటి అంటే పాపం ఇక్కడ ఈ సందర్భంలో. కాబట్టి చీకటి ఉండకూడదు. చీకటి ఉంటే ఆయన దగ్గరికి వెళ్తారా? ఎందుకని చెప్పండి? ఎందుకని? కొరింథీ పత్రికలో ఏమంటాడు? చీకటికిని పగటికిని పొత్తు లేదు, ఆయన వెలుగు. ఇప్పుడు ఆయన దగ్గరికి రేపు మనం చనిపోయి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? ఎలా ఉంటే వెళ్తాం? ఆయన ఎలాగైతే వెలుగులో ఉన్నాడో మనం కూడా అలాగే వెలుగులో ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్తాం. పొరపాటున చీకటిలో కన్ను మూసామనుకోండి, అనగా పాపంలో ఉండి చచ్చిపోయామనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో నీ ఆత్మ వెలుగు దగ్గరికి వెళ్ళదు. అయిపోయింది. ఇక ముగిసిపోయింది. యుగ యుగాలు అగ్ని ఆరదు, పొరుగు చావదు. అందుకని వెలుగైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి మరి వెలుగులో నుంచి మనల్ని అందరిని పుట్టించాడు. వెలుగుగా మనల్ని పుట్టించాడు. ఈ వెలుగు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి మన శత్రువు మన మీద పగబట్టింది. ఎందుకంటే ఆ రాజ్యాన్ని, ఆ లోకాన్ని సాతానికి ఇవ్వలేదని, ఆ దూతకి ఇవ్వలేదని చెప్పి మన మీద పగబట్టి మన మీదకి వచ్చి మనల్ని అక్కడికి వెళ్ళనీయకుండా, వెలుగు దగ్గరికి వెళ్ళనీయకుండా ఆరిపోయే దీపాలుగా మనల్ని అందరం చేసేసింది. చూసారా, ఆరిపోయే దీపాలుగా చేసేసింది. ఏమిచ్చి చేసిందంటే లోకాశలు చేసి ప్రతి ఒక్కరిని ఆరిపేసి చీకటి సంబంధులుగా చేసేసింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉండాలి. వెలుగై ఉంటేనే పరలోకానికి వస్తారు. మీరు వెలగటమే కాదు, ఇంకా అనేకులను వెలిగించి మరి మీరు నా దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పగించాను నేను అని చెప్పి దేవుడు మనుషులందరినీ ఈ భూమి మీదకి చేశాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ చీకటి శక్తి, ఆ సాతాను, ఆ దెయ్యము ఏం చేసిందంటే మనుషులందరినీ పట్టేసింది. అయితే మనుషులందరినీ దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు దేంతో పోల్చాడు తెలుసా? ఒకసారి ఆ మాట చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం చూడండి ఒకసారి. 17వ వచనం. ఆదికాండం 22:17లో మనుషులందరిని ఏమన్నాడు చూడండి, ఎలా ఉండాలని కోరుకున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను, సముద్రపు తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదనని అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. నీ సంతానమును ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేస్తానన్నాడు. అంటే మనుషుల్ని నక్షత్రాలతో పోలుస్తున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు కోట్ల సంఖ్యలో ఉంటాయి. వాటికి మండలాలు ఉంటాయి. మండలానికి లక్షల సంఖ్యలో నక్షత్రాలు ఉంటాయి. అలాగే మనుషుల్ని ఆ నక్షత్రాల వలె నేను విస్తరింపజేస్తానని చెప్పి మనుషుల్ని నక్షత్రాలతో పోల్చుకుంటున్నాడు తండ్రి దేవుడు. ఎందుకంటే ఆయన ఒక వెలుగు కాబట్టి ఆయన బిడ్డలందరూ కూడా నక్షత్రాలలాగా ప్రకాశించాలని. నక్షత్రాలు నిరంతరం ప్రకాశిస్తాయి. ఇప్పుడు ప్రకాశిస్తున్నాయి చూడండి, ప్రకాశిస్తున్నాయి కదా, పగటిపూట కూడా ప్రకాశిస్తాయి. అవి నిరంతరం ప్రకాశిస్తాయి. అలాగే మనం కూడా నిరంతరం ప్రకాశించే వారిగా ఉండాలని మనల్ని దేవుడు నక్షత్రాలతో పోల్చుకున్నాడు. ఈ నక్షత్రాలని దెయ్యం ఏం చేసిందంటే, చీకటి శక్తి ఏం చేసిందంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అది ఆరిపోయింది. అది ఒకప్పుడు ప్రకాశిస్తున్నటువంటి కెరూబు, అది పెద్ద దూత.
అలాంటి దూత ఆ పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు దాని యొక్క శక్తి, దాని యొక్క సామర్థ్యం అంతగా వెలుగంతా పోయింది. వెలుగు పోయి చీకటి సంబంధిగా మారిపోయింది. మరి పాతాళంలో పంపించబడింది. పంపబడిన తర్వాత కొద్ది కాలము మనల్ని పరీక్షిస్తానికి దేవుడే దానికి అనుమతి ఇచ్చినప్పుడు అది మన దగ్గరికి వచ్చి మనల్ని మరి వెలుగు దగ్గరికి వెళ్ళనీయకుండా, మనల్ని ప్రకాశింపనీయకుండా, అంటే సత్య సంబంధాలుగా మనం ఉండనీయకుండా, వాక్య ప్రకారం మనం నడవనీయకుండా ఆర్పేసి తనతో పాటు తన చీకటి సామ్రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని ఈనాడు మనుషులందరినీ పట్టేసింది. మనుషులందరినీ స్టారులుగా ఉండాల్సినటువంటి వారిని, నక్షత్రాలుగా ఉండాల్సినటువంటి వారి అందరిని కూడా ఆర్పేసేసింది. నిజమండి, ఆర్పేసింది. చూద్దాం ఎట్లా ఆర్పేసిందో ఒకసారి. ఆది కాండము 6వ అధ్యాయము చూడండి. ఆది కాండము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. 3వ వచనం నుంచి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు నరమాతురులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. చూసారా, నోవాహు దినంలోకి వచ్చేసేసి అందరూ తమ మార్గాలన్నిటిని తప్పిపోయారు. ఆ మాట చూడే, ఆ మాట మార్గాలు తప్పిపోతారనే మాట చూడండి. 10వ వచనం 12వ వచనం చూద్దాం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉన్నారు. చూసారా, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని ఏం చేసుకున్నారు? చెరిపి వేసుకున్నారు. ఎవరు చెరిపి వేశారు వారి మార్గాల్ని? ఎవరు చెరిపి వేసుకునేటట్టుగా చేశారంటే దుష్ట శక్తి, చీకటి శక్తి వచ్చి మనుషుల్ని పట్టేసి ప్రకాశించాలని, నక్షత్రాలుగా ఉండాలని, నేను ఎలాగైతే వెలుగులో ఉన్నానో నా బిడ్డలు కూడా వెలుగులో ఉండాలని, సత్యంలో ఉండాలని, అంటే వాక్య సంబంధంగా నడవాలని ఆయన ఎంతో ఆశపడ్డాడు. ఆయన చిత్తం నెరవేర్చాలని ఎంతో ఆశపడ్డాడు. ఈ ఆశ నిర్వీర్యం చేసేసింది సాతాను వచ్చేసి. మొత్తాన్ని ఆ ప్రకాశిస్తున్నటువంటి వెలుగులుగా ఉండాల్సినటువంటి వారందరూ కూడా ఆర్పేసి కూర్చుంది. ఎందుకు ఆర్పేసింది? ఏమిచ్చి ఆర్పేసింది అంటే ఖచ్చితంగా చెప్పాడు, ఈ లోక ఆశలు, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఈ మూడిటిని చేత పట్టుకొని ప్రపంచంలో ఎంతటి వారినైనా కొట్టేస్తుంది. ఎంతటి వారినైనా కానీ కొట్టేసేది. చాలు, ఈ మూడు ఉండి దాని చేతులు ఆయుధాలు. ఈ మూడిటిలో ఒకటి తప్పుకున్నా మరొక దాన్ని పడుతున్నాడు, మరొక దాన్ని తప్పుకున్నా మరొక దాన్ని పడుతున్నాడు. ఇట్లా మూడు పట్టుకొని తిరుగుతుంది ప్రపంచం అంతా. ఈ మూడిటి దెబ్బకి ఆరిపోతున్నారు. అది పట్టిందంటే ఇక ఆరిపోవటం. అంటే నక్షత్రాలుగా ప్రకాశించవలసినటువంటి మనిషి ఆరిపోతున్నాడు. ఈ విధంగా మొత్తాన్ని ఆరిపేసిందండి నోవహు కాలంలో. చూడండి, మొత్తాన్ని ఆరిపేసి అందరూ తమ మార్గములను చెరిపి వేసుకొని అందరూ పాపులుగా మారిపోయారు. చూసారా, దేవుడు వాళ్ళని ఎందుకు పుట్టించుకున్నాడు? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వారు కూడా వెలుగులో ఉండాలని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలని, ఆయన చిత్తంను జరిగించాలని, సత్క్రియలు చేయాలని, నా లక్షణాలు ఈ భూమి మీద వీరు చూపించాలని ఎంతో ఆశపడి 6 దినాలు సృష్టించేసి 6వ దినంలో నిన్ను చేసి ఈ భూమి మీదకు పంపిస్తే సాతాను మన మీద కక్ష కట్టి మనుషులందరినీ నోవహు దినాల్లో ఆరిపేసుకొచ్చింది. స్టార్స్ని ఆర్పేసేసి అప్పుడు మిల్క్ మంట ఒక స్టార్ ఉన్నాడు, అందరు ఆరిపోయారు. చూసారా, ఆ స్టార్ ఎవరు చూడండి ఒకసారి. 7వ అధ్యాయము, ఆది కాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూసి తిని. చూసారా, ఒక్క నోవాహు గతేయడండి దేవుడికి. అందరూ ఏమైపోయారు? వెలుగుతున్నాడు, ప్రకాశిస్తున్నాడు నోవాహు. ఎలాగో తెలుసా? నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నోవాహు చెప్పిన మాట వింటున్నాడు. ఆ జనరేషన్ మొత్తం ఎవ్వరు వింటలేదు మాట. ఎన్ని చెప్పినా వింటలేదు. 110 సంవత్సరాలు ఓడగట్టి రాండయ్య అని పిలిస్తే రావటం లేదు. ఎందుకు రావట్లేదు తెలుసా? ఎందుకు రావట్లేదు? దేంట్లో మునిగి ఉన్నారు తెలుసా? పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంట. ఏం చేసుకుంటున్నారు? పెళ్ళి కాదు, పెళ్ళిళ్ళు. అంటే ఇష్టం వచ్చినటువంటి స్త్రీని చూసి పెళ్లి చేసుకోవటం, ఇష్టం వచ్చినట్టు స్త్రీని చూసి పెళ్లి చేసుకోవటం. అంటే ఒక పెళ్లి కాదు, 2 పెళ్లి కాదు, 3 పెళ్లి కాదు, 4 పెళ్లి కాదు, ఇష్టం వచ్చినట్టు పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. దేవుడు ఉగ్రత బాగా వారి మీదకి వచ్చేసింది. ఇక తర్వాత దేవుడు ఇచ్చిన తిండి, ఈ భోజనం తింటున్నారు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, దేవుడికి లోబడతలేదు. ఈ విధంగా విచ్చలవిడితనము, వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాం,
దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టేసిన వేళ ఎవరున్నారు నా కోసం అని, ఎవరున్నారు నా కోసం అని చూస్తే ఒక ఆయన కనిపిస్తాడు, ఒక స్టార్ కనిపించింది. నా మాట వినేవాడు ఒక ఆయన ఉన్నాడని ఆయనైనా పిలుస్తానని పిలిచినప్పుడు చిత్తమండి నేనున్నానంటాడు నోవాహు. నిజం అండి, నేనున్నానని చెప్పినప్పుడు ఏం చేయాలి చెప్పయ్యా ప్రభు అన్నప్పుడు, ఇదిగో ఓడగట్టు, నేను ఈ ప్రపంచంలో ఈ మనుషులందరినీ నేను సర్వనాశనం చేయబోతున్నాను, నువ్వు ఓడగట్టు అని చెప్పినప్పుడు కొలతలు ఇచ్చి ఓడగట్టమంటే చక్కగా కడతాడండి. 110 సంవత్సరాలు ఓడను కడతాడు. 110 సంవత్సరాలు ఓడను కట్టి ఇంచుమించు కట్టినప్పుడు అందరిని పిలుస్తాడు. పిలిస్తే అందరూ వారి వారి పనుల్లో ఉండిపోయారు. ఎందుకంటే ఆరిపేసింది. ప్రకాశించవలసినటువంటి వారుగా ఉండాల్సినటువంటి పోయి, నోవాహు వలె దేవుడి మాట వినేవారుగా ఉండవలసినది పోయి ఎవరు అట్లా నిమ్మక నీరెత్తినట్టుకున్నారు అన్నారా. ఆ, మరి ఈయన ప్రకటించాడు, వెలుగు ప్రకాశిస్తుంది, వెలుగును చెబుతున్నాడు, ఎవరు వినలేదు. నోవాహు మాత్రం నీతిని జరిగిస్తున్నాడు. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. కాబట్టి దేవుడి మాట నీతి, నీతి పాటిస్తున్నాడు కాబట్టి నోవాహు గారు నీతిమంతుడయ్యాడు. ఇక వారందరూ కూడా మరి ఆరిపోయారు. ఆ తరంలో నోవాహు ఒక్కడే ఒక వెలుగుతున్న స్టారుగా దేవుడికి మిగిలిపోయాడు. ఇక తర్వాత ఇంకా ముందుకు వచ్చేసరికి అబ్రహాం గారు తరంకి వచ్చేసరికి అబ్రహాం ఒక్కడే నీతిమంతుడిగా కనిపిస్తాడు. పిలుస్తాడు 12వ అధ్యాయం చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అండి. ఒకసారి 1 యోహాను 3:7 చూడండి ఒకసారి. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నీతి అనగా దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క మాట. ఈ మాటని విని పాటించేవాడే నీతిమంతుడు. ఇప్పుడు నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు, ఒక స్టారుగా ప్రకాశించాడు. ఆ తదుపరి ఇంకా తరం ముందుకు వచ్చిన తర్వాత ఇంకెవరు కనిపించలేదు, అబ్రహాం కనిపిస్తున్నాడు. తరానికి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కనిపిస్తున్నారు నీతిమంతులు. చూడండి ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం. చదువమ్మా. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. చూసారేమన్నాడు? నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని నీతిని జారీ చేశాడు, అంటే వాక్యాన్ని ప్రకటన చేశాడు. అప్పుడు మరి నీతిమంతుడు ఎలా అయ్యాడు తెలుసా? నీతిని జరిగించాడు, చెప్పింది చేశాడు. ఒక స్టారుగా ఉన్నాడు అబ్రహాం గారు, ఒక నక్షత్రంగా ఉన్నాడు అబ్రహాం గారు. అలాగా నీతిని జరిగించాడు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాయనంటే వెళ్ళాడండి. కుటుంబాన్ని తీసుకొని ఊరిని వదిలిపెట్టేసి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాయనంటే వెళ్ళిపోయి ఎన్నో బాధలు అనుభవించిన, ఎన్నో కష్టాలు అనుభవించిన, మరి దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకుండా దేవుడు ఉన్నాడని నిరూపించాడు అబ్రహాం గారు. ఒక ప్రకాశిస్తున్నటువంటి స్టారుగా వెలిగాడు అబ్రహాం గారు. చూసారు, ఆ తరంలో అబ్రహాం ఒక్కడే కనిపిస్తున్నాడు. ఆ తర్వాత అబ్రహాం యొక్క అన్న కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన లోతు. ఆయన కూడా నీతిమంతుడిగా కనిపిస్తున్నాడు. పేతురు పత్రిక చూడండి ఒకసారి. ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ ముందుకెళ్ళే కొన్ని మనకు అర్థమవుతాయి ప్రేమైన బిడ్డలారా. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చూద్దాం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. చూసారా, నీతిమంతుడు సొదొమ గొమొర్రా మీదకి మరి దేవుడు ఉగ్రత రాబోతుంది. ఎందుకు రాబోతుందంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు 2 పూర్తిగా దేవుడికి వ్యతిరేకంగా ఉండిపోయారు. అంత చీకటి క్రియలు, అంతటి పాప క్రియలు, దేవుడు వెలుగంటి వారిలో లేదు, దేవుడు ప్రకాశం వారిలో లేదు. చీకటి అయిపోయారు మొత్తం. చీకటి అయిపోయి చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా మరి ఈ లోక సంబంధమైనటువంటి వ్యభిచార కార్యక్రమంలో మునిగిపోయి దేవుని చట్టాన్ని మర్చిపోయి, దేవుణ్ణి మర్చిపోయి తినటం, తాగటం, తిరగటం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్న వేళ ఈ విషప మొక్కలు ఉండకూడదని చెప్పి ఆకాశం నుంచి అగ్ని కురిపించి నేల మొలకలతో కూడా సర్వనాశనం చేశారు వారిని. ఎందుకంటే వెలగాలని చెప్పాడు, ప్రకాశించాలని చెప్పాడు. మీరు ఎక్కడికి రావాలో తెలుసా? నా దగ్గరికి రావాలి. మీరు ఏడుంటారు అనుకుంటున్నారా? కోట్ల సంవత్సరాలు ఏడేమైనా ఉంటారు మీరు?
లేదు, మీరు నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి రావాల్సినటువంటి మీరు నా మాట వినకుండా ఉంటే, నేను ఎలాగైతే వెలుగులో ఉన్నానో మీరు కూడా వెలుగులో ఉండకుండా ఉంటే నా దగ్గరికి ఎలా వస్తారు? ఎలా వస్తారు? వస్తారా? రారు. ఎందుకంటే అది పాపులు పోగొడని పాపులు పోగొడని మార్గం. ఏమన్నాడు? చీకటి సంబంధులు, ఎందుకంటే ఆయన దగ్గర చీకటి లేదు, వెలుగు నిరంతరం ప్రకాశిస్తున్నాడు తండ్రి దేవుడు. ఆయన దగ్గరికి చీకటి సంబంధిగా ఉన్నవాడు ఎలా వెళ్తాడు? వెళ్ళలేడు. అందుకే భూమి మీద ఉండగా నేను ఎలాగైతే వెలుగున్నానో, వెలుగై ఉన్నానో, మీకోసం వాక్యం అనే వెలుగును పంపించాను. ఆ వాక్యం అనే వెలుగులో మీరు నడవండి, వాక్యం మాట వినండి, వెలుగు సంబంధాలుగా మీరు బ్రతకండి. మీరు రేపు చనిపోయిన తర్వాత మరి పరలోకానికి వచ్చేస్తారని చెప్పి పరలోకం నుంచి దివ్య ఔషధంగా యేసు ప్రభువుని పంపించాడు. ఒక వెలుగు ఆయన, ఒక స్టార్ ఆయన. చూసారా? పంపించి పాపంలో ఉండవారందరికీ ఆయన మరణం ద్వారా, రక్తం ద్వారా పాపంలో ఉండవారందరికీ పాప క్షమాపణ ఇచ్చి ప్రతి మనిషిని ఇక మీదట మీరు వెలగండి అన్నాడు. ఇంతవరకు ఆరిపోయారు కదా, ఇక మీదట మీరు వెలగండి, ఇదిగో నా రక్తం ద్వారా మీ పాపాలన్నీ కడిగేస్తున్నాను, మీ చీకటిని పారదోలుతున్నాను, ఇక మీదట మీరు వెలుగు సంబంధాలుగా బ్రతకండి అని చెప్పాడు యేసుప్రభు వారు వచ్చి. అయినా కానీ ఏం జరుగుతుందో మనం ముందుకు చదువుకున్నాం. ఇంకో మాట కూడా చూడండి ఇక్కడ, హెబ్రీ పత్రిక. ఈ తరములో, లోతు తరములో లోతు గారు ఒక్కడే ఒక స్టార్గా బ్రతికాడు, నక్షత్రంగా బ్రతికాడు. ఇక ఇశ్రాయేల్ కాలంలోకి వచ్చేసరికి ఒక స్టార్ కనిపిస్తాడండి ఆ తరంలో. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11 అధ్యాయము 24, 26 వరకు చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఎందుకు ఎందుకు ఒప్పుకోలేదు? ధనాన్ని కావాలి, రాజ్యం కావాలి, రాజ్య అధికారం కావాలి, ఉంటే కోటేశ్వరుడు అయిపోతాడు, కుబేరుడు అయిపోతాడు. మరి ఎందుకు వాటిని విసర్జిస్తున్నాడు? ఎందుకంటే ఈ లోకము శాశ్వతం కాదని బాగా తెలుసు ఆయనకి, మనకే తెలియదు. ఈ లోకము శాశ్వతం కాదని, లోకంలో బంగారం శాశ్వతం కాదని, ఎన్ని కేజీలు బంగారం ఉండా, ఎన్ని కోట్లు డబ్బులు ఉండా, 1,00,000 ఎకరాలు పొలం ఉండా, అవన్నీ కూడా నువ్వు మట్టిలో వెళ్ళినంత వరకే నిన్ను కాపాడతాయి. అదే మట్టిలోకి వెళ్ళి పురుగు పట్టితే నిన్నేం చేయలేవు. ఇక అవి నీ ప్రాణం పోయేటప్పుడు అవన్నీ నీ పక్కన నిన్నేం చేయలేవు, చూస్తూ ఉంటాయి. కానీ దేవుడి కోసం నువ్వు బ్రతికావంటే నీ కోసం దేవదూతలు వస్తారు, నిన్ను తీసుకొని వెళ్తారు. చూసారా? కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని అనిపించుకోవటానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా పొందబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చూసారా? బహుమానంగా పొందబోవు బహుమానం ఏంటి? తీసుకునేటటువంటి బహుమానం ఏంటి? ఈ లోక ఆశలన్నీ వదిలిపెట్టుకుంటే, దేవుడి కోసం నేను ప్రకాశిస్తే మరి నాకు వచ్చే బహుమానం ఏంటి? నిత్య జీవము. నేను వెలుగులోకి వెళ్ళిపోవాలి, నా రాజ్యానికి నేను వెళ్ళిపోవాలి. ఏ లోకం నుంచి నేను వచ్చానో ఆ లోకానికి నేను వెళ్ళాలంటే ఇవన్నీ నా కాళ్ళకి బొండలు వేసుకొని, నా కాళ్ళకి తాళ్ళు కట్టుకొని, పాపపాశాలు ధరించుకొని ఉంటే నేను అక్కడికి వెళ్ళలేను. అందుకని వీటన్నిటిని తెంచుకున్నాడు. నాకు కావాల్సింది నిత్య జీవం అనుకున్నాడు. ఇక లోకంలో ఉన్న వాటన్నిటిని తెంచుకొని వాటన్నిటిని విడిచిపెట్టేసి పరలోకం కోసం ఆశపడ్డాడు. అలా ఆశపడ్డాడు కాబట్టి దేవుడు ప్రజల్ని ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని మాటలు అన్నా, దేవుడు ప్రజల్ని మరి ఐగుప్తు నుంచి విడిపించుకొని కానాను దేశం ఎంట్రన్స్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. చూసారా? చాలా మాటలు విసుక్కున్నారు మోషే మీద, సనుక్కున్నారు మోషే మీద, ఎన్నో మాటలు పడ్డాడు. సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఎందుకంటే ఆ పరలోకం కోసం, ఆ తండ్రి చిత్తం నెరవేర్చట కోసం ఎన్నో బాధలను అనుభవించాడు, ప్రకాశించాడు. మరి నువ్వేం చేస్తున్నావు? మనమేం చేస్తున్నాం? మనం ప్రకాశిస్తున్నామా? ప్రకాశించకపోతే, మనము చీకటిలో ఉంటే, ఎన్ని సంవత్సరాలైనా సరే మనం ప్రకాశించకుండా ఉంటే మాత్రం నీ విశ్వాసం కాదంటున్నాడు.
నీ నమ్మకం నమ్మకం కాదంటున్నాడు, నీ వెంబడింపు వెంబడింపు కాదంటున్నాడు, నీ యథార్థత యథార్థత కాదంటున్నాడు, లోపం ఉంటుంది అంటున్నాడు, మిస్టేక్స్ ఉంటున్నాయి అంటున్నాడు. నీ విశ్వాసంలో నలకలు కనిపిస్తున్నాయి, నీ నమ్మకంలో నలకలు కనిపిస్తున్నాయి, నీ వెంబడింపులో యథార్థత లేదు, పరలోకం కోసం నువ్వు వెంబడిస్తలేదు, జాగ్రత్త అంటున్నాడు. నాలో ఉన్న గుణగణాలు, నాలో ఉన్న లక్షణాలు నీలోకి పూర్తిగా నింపుకుంటేనే నువ్వు ఒక ప్రకాశిస్తున్నటువంటి స్టార్గా నువ్వు ఉండిపోతావు. ఒక మోషేలాగా నువ్వు ఉంటావు, ఒక అబ్రహాం లాగా నువ్వు ఉంటావు, ఒక లోతుగా నువ్వు ఉంటావు. అలాగా మనల్ని దేవుడు వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగులో ఉండాలని ఎంతో కోరుకుంటున్నాడు ప్రియమైన బిడ్డలారా. ఇక మోషే గారు అయిపోయిన తర్వాత యెహోషువకి ఆ యొక్క మరి విధిని, ఆ యొక్క చేయవలసినటువంటి కట్టడను మోషే గారు చనిపోయే ముందు యెహోషువ గారికి అప్పగిస్తాడు. యెహోషువ గారు కూడా మరి యెహోషువ గ్రంథంలో మరి ఇశ్రాయేలు నడిపించుకుంటూ మరి కానాను దేశంలోనికి తీసుకెళ్తాడు. ఆయన కూడా ఎన్నో బాధలు పడ్డాడు, ఆయన కూడా ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో మరి ఆ ప్రజల చేత మాటలు అనిపించుకున్నాడు, ఎన్ని బాధలు పడ్డాడు. అన్ని బాధలు పడ్డా కానీ విశ్వాస వీరుడిగా ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. దేవుడి మాటే నాకు తోడు, దేవుడే నాకు తోడు అని చెప్పి ప్రకాశిస్తున్నటువంటి ఒక స్టారుగా అనేకుల్ని మరి కానాను దేశానికి నడిపించాడు, ఒక నాయకుడిగా ఉండి. ఒక మాట యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. చదువు. చూడండి, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనము చేసేది, ఈ ప్రజలకు స్వాధీనం చేస్తావని చెప్తున్నాడు. అలాగే చేశాడు. చిత్తమండి అన్నాడు, నువ్వు చెప్పింది నేను వింటానయ్యా, నీకంటే నాకు ఎవరున్నారు ఈ లోకంలో? భూమిని కలగజేసావు, గాలిని ఇస్తున్నావు, నీరుని ఇస్తున్నావు, ఆహారాన్ని ఇస్తున్నావు, ప్రతిరోజు నాకు రోగం వస్తే మందులు ఇస్తున్నావు. నీకంటే నాకు ఎవరున్నారు? ఇక నాకు నిత్య జీవం ఇచ్చేది నువ్వే, నిత్యము బ్రతికేటటువంటి జీవితాన్ని ఇచ్చేది నువ్వే, నీకంటే నాకు ఎవ్వరు ఎక్కువ కాదన్నాడు ఆయన. దానికోసం ఎన్నో బాధలు పడ్డాడు. మరి మోషే అదే దేవుడి సంకల్పాన్ని నెరవేర్చి ఒక ప్రజలను నడిపించే నాయకుడిగా, ఒక స్టారుగా యెహోషువ గారు ఉన్నారు. మరి మనం ఎలాగున్నా ఒకసారి ఆలోచిద్దాం. మనం దేవుడు వెలుగై ఉన్నలాగున మనం కూడా వెలుగులో ఉన్నామా? ఎంతకాలం మనం వెలుగులో ఉండకుండా నడిస్తే ఏమీ ఉపయోగం ఉండదు. సాతానికి బలమైన పట్టిస్తాం మనం. సాతాన్ని మరి దేవుణ్ణి మనం మరి సాతాను దగ్గర దేవుడిని, ఇదిగో నీ బిడ్డలు అంటున్నావు కదా, ఇదిగో నీ బిడ్డలు అంటున్నావు కదా, వారు వెలుగుతున్నారు అంటున్నావు కదా, వారు ప్రకాశిస్తున్నారు అంటున్నావు కదా. ఏంటయ్యా వాళ్ళు ప్రకాశిస్తుంది? నిన్ను నిన్ను అవమానపరుస్తున్నారా? నిన్ను నిన్ను చూడండి, వాళ్ళు ప్రకాశిస్తలా, నీ కంట కన్నీరు పెట్టిస్తున్నారు, నీకు అవమానం తీసుకొస్తున్నారు. ఎవరు ప్రకాశిస్తున్నారు అని దేవుడిని అది ప్రశ్నిస్తుంది. అలాగ ప్రశ్నించేటట్టుగా చేయకూడదు. మనం బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ స్టార్లుగా బ్రతకాలి, స్టార్లుగా ప్రకాశించాలి. ఈ అల్పకాలంలో ఉన్నటువంటి ఎంతటిదైనా సరే దానిని దుమ్ముతో సహా తొక్కుకుంటూ వెళ్ళిపోతేనే మనం పరలోకానికి వెళ్ళిపోతాం. అది దేవుడు ఎంతో ఆనందిస్తున్నాడు, ఎంతో సంతోషిస్తున్నాడు. అంతేగాని ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని మనం మన కాళ్ళకి అడ్డు పెట్టుకొని మళ్ళీ ఈ కాళ్ళకి అడ్డు పెట్టుకొని మళ్ళీ దేవుడా, చీకటిలో ఉండి మరలా దేవుడా అని అంటే మాత్రం మనకి అది నష్టం తీసుకొచ్చి పెట్టింది, లాభం కాదు. తర్వాత ఇంకో మాట కూడా చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూడగలిగితే, ఈ విధంగా యెహోషువ గారి కాలం అయిపోయిన తర్వాత మరి న్యాయాధిపతుల కాలం, ఇశ్రాయేల్ కాలం అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు, ఎందుకంటే ఆ ఇశ్రాయేలు కానాను దేశం వెళ్ళిన తర్వాత ఇక రాజు ఉండరు వాళ్ళకి. రాజు లేకపోతే దేవుడు న్యాయాధిపతుల్ని వాళ్ళకి రాజుగా నడిపించేవారిగా, నాయకులుగా నియమిస్తాడు. ఇలా నియమించినప్పుడు సుమారు 14 మంది న్యాయాధిపతులు వారిని
పరిపాలిస్తారు, ఇశ్రాయేలు పరిపాలిస్తారు. ఎందుకంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి వారిని విడిపించడానికి సుమారు 14 మంది న్యాయాధిపతుల్ని దేవుడు నియమిస్తాడు. ఈ 14 మంది న్యాయాధిపతుల్లో సమూయేలు గారు ఒక ఆయన ఉంటాడు, ఈయనుంటాడు, మళ్ళా సంసోను. వీళ్ళు చాలా చక్కగా దేవుడి చిత్త ప్రకారం నడుస్తూ ఆ ప్రజల్ని దేవుడి వైపు నడిపించారు. ఒక నాయకులుగా వాళ్ళు ఉన్నారు. ఒక బారాకు, ఒక సమూయేలు, ఒక మరి సంసోను పడి ఆరిపోయి మళ్ళీ వెలిగించుకుంటాడు. అదేనా సంసోను ఆరిపోతాడు తెలుసా? ఒకానొక సందర్భంలో ఆరిపోతాడు. ఆరిపోయి మరలా తిప్పుకుంటాడు. ప్రాణం పోయే ముందు తిప్పుకుంటాడు. తిప్పుకొని నువ్వు చెప్పిన పని నేను నిర్లక్ష్యం చేశాను, నువ్వు చెప్పిన పని నేను అలక్ష్యం చేశాను, ఇదిగో నా ప్రాణం పోబోతుందయ్యా, ఈ చివరి దినంలో నా తప్పు క్షమించు, నా పాపాలు క్షమించు, ఒక్కసారి నాకు బలాన్ని దయచేయి అన్నప్పుడు దయచేస్తాడు. ఎందుకంటే దేవుడు కరుణ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. మరి బలాన్ని ఇచ్చినప్పుడు మరి ఆ స్తంభాలని, దాగోను అనేటువంటి ఆ గుడి యొక్క స్తంభాలని, 2 స్తంభాలని ఇట్లా నెట్టేసేస్తాడు. అప్పుడు ఆ మొత్తం పడిపోయినప్పుడు ఫిలిస్తీయులు చాలా మంది అక్కడ చనిపోతారు. అయితే ఇక్కడ మనకేం అర్థం అవుతుందంటే, వీళ్ళందరూ కూడా న్యాయాధిపతులందరూ కూడా దేవుడు కోసం బ్రతికారు. దేవుడి ప్రజల్ని ఫిలిస్తీయుల చేతుల నుండి విడిపించారు, దారి చూపించారు, దేవుడి యొద్దకు దారి చూపించారు, నడిపించారు. ఒక నక్షత్రాలుగా, ఒక స్టారులుగా వాళ్ళు ఉన్నారు. ఇక తర్వాత న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత రాజుల కాలం వచ్చింది. ఈ రాజుల కాలంలో ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. రైట్. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడమ్మా? ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఇశ్రాయేలీలు, సౌలు గారు ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు చెప్పండి? ఇశ్రాయేల్ తర్వాత రాజు ఎవరు? ఇశ్రాయేల్ తర్వాత రాజు ఎవరు? సరే, సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఇశ్రాయేలీల్ని పరిపాలించిన మొదటి రాజు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాజు తర్వాత రెండో రాజు ఎవరు? సరే, అది వదిలేండి. ఫస్ట్ పరిపాలించింది సౌలు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మరి సౌలు కుమారుడు ఎవరు? తర్వాత ఆయనకి బదులుగా రాజు అయింది ఎవరు? సౌలు కుమారులు ఎవరు ఎక్కలేక అయిపోయారు, ఎందుకంటే ఆయన తప్పిపోయాడు, తీసేసాడు వాళ్ళని. తర్వాత దావీదు గారు కూడా 40 సంవత్సరాలు రాజుగా చేస్తాడు. మరి దావీదు అయిపోయిన తర్వాత తన కుమారుడు సొలొమోను. ఎన్ని సంవత్సరాలు ఆయన? 40 సంవత్సరాలు. ఈ ముగ్గురు 40 సంవత్సరాలు మాత్రమే, 40 సంవత్సరాలు పరిపాలిస్తారు. అయితే దావీదు రాజు మరి దేవుడు చిత్త ప్రకారం నడుస్తాడు. దావీదు గారి గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడని దావీదు గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు దేవుడు. అయితే దావీదు ఒకానొక సందర్భంలో ప్రకాశిస్తున్న ఉన్నటువంటి దావీదు ఒక సాతాను వలలో పడిపోతాడు, ఒక చీకటి సంబంధంగా మారిపోతాడు. దేవుడి యొక్క తీర్పుని తెచ్చుకుంటాడు, దేవుడి యొక్క కోపం తెచ్చుకుంటాడు. చనిపోయినంత వరకు కన్నీరు మిగులుతాయి ఆయనకి, దావీదు గారికి. బత్షెబా విషయంలో ఉరియాను చంపించేస్తాడు, బత్షెబని తన భార్యగా చేసుకుంటాడు. విపరీతమైనటువంటి దేవుడు ఉగ్రత ఆయన మీదకి వచ్చి జీవితకాలం పాటు తన తరమ వారందరికీ యుద్ధాలే కన్నీరే మిగిలింది ఆయనకి. తప్పు చేసినందుకు శిక్ష జీవితకాలం పాటు పడిపోయింది దావీదుకి. అయినా దేవుడిని వదల్లా, ఒప్పుకున్నాడు. అయ్యా, నేను తప్పు చేశా, నేను పాపం చేశా, ఆ దుర్మార్గుడు నేనే అని చెప్పి చాలా జాగ్రత్త తగ్గించుకొని ఏం చేశాడు తెలుసా? ఏమండి, మరలా వెలిగించుకున్నాడండి. వాక్యంతో వెలిగించుకొని జీవితకాలం పాటు ప్రకాశించాడండి. కష్టాలైన, బాధలైన, ఏడుపైన, దుఃఖమైన జీవితకాలం పాటు మరి ప్రకాశించాడండి. తప్పు తెలుసుకున్నాడు. ఏమండి, కింద పడతాం అనేది ఎవరైనా ఎదురు దెబ్బ తగిలి పడవా? ఎవరైనా పడతారా లేదా? పడినోళ్ళు ఎవరు లేదు, పడతారు. పడినోళ్ళు ఇక నేను లేకుండా అట్టాగా ఉంటారా? ఉంటేమంటారు అట్టి వారిని? చాలా విచిత్రమైన మాటలు మాట్లాడతారు. ఎదురు దెబ్బతలు కింద పడ్డారనుకో, నేను లేగవను, నేను చచ్చిపోయినంత వరకు అని అన్నారనుకో, ఏమంటారు అట్టి వారిని? చాలా మాటలు మాట్లాడరా? చాలా కుర్రోడే అనుకోండి, పడిపోయాడు, ఎదురు దెబ్బతలు కింద పడ్డాడు. ఏమరా లేవో, ఎందురా నువ్వు
ఏందో బరి పడ్డలాగా ఉండవు, ఇంత పడ్డలాగా ఉండవు, నువ్వు లెగవేంది చిన్న దెబ్బకే అని చెప్పి, నేను లెగవను, చచ్చిపోయినంత వరకు నేను ఎట్టాక ఉంటా, నాకు ఎదురు దెబ్బ తగిలిందని ఉంటే చాలా మాటలు అందరూ అంటారు అతన్ని. అంతేనా కదా? ఆహా, దావీదు గారు కూడా పడ్డాడు. నడిచేటప్పుడు సాతాను కొట్టింది, సాతాను వల విసిరింది, వలలో పడిపోయాడు, పడ్డాడు, చేప వలలో పడింది. కానీ వాక్యంతో తెప్పరిల్లుకొని వలను కూడా తెగ్గొట్టుకొని బయటపడి ప్రకాశించాడండి. మొదటి రాజుల గ్రంథం చూడండి 14 అధ్యాయము 5 నుంచి మంచి మాటలు ఉండి చూడండి ఆయన గురించి. మొదటి రాజుల గ్రంథం 15 అధ్యాయము 4, 5 వచనాలు. ఉమ్. దావీదు హిత్తీయుడైన ఉమ్. చూడండి, దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి అని తప్ప తమ జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందు తప్పిపోకుండా ఉండెను. చూసారా, యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయంలో తప్పిపోకుండా ఉన్నాడు. అంతకుముందు పడ్డాడుగా, పడ్డప్పుడు ఒప్పుకున్నాడు, నేను పాపిని, ఆ దుర్మార్గుడు నేనే అని ఒప్పుకొని ప్రభు పాదాల దగ్గర పడి ఒప్పుకున్నాడండి. కానీ ఒక విషయం, అక్కడ చుట్టుపక్కల ఏమంటారు ఆయన్ని? ఆయన ఒప్పుకున్నా, దేవుడు అతనికి పశ్చాత్తాపం ఇచ్చిన చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు ఆయన్ని? దుర్మార్గుడు కదా, దుర్మార్గుడు ఇతను ఏంది ఇంత చేరాని పనులు చేశాడని చెప్పి దావీదు బతికున్నంత కాలం ముద్ర పడిపోయింది ఆయన. పశ్చాత్తాపం వాళ్ళకి తెలియదుగా, దేవుడు క్షమించిన సంగతి వాళ్ళకి తెలియదుగా. చూసారా, ఇక అప్పటి నుంచి చనిపోయినంత వరకు కూడా ఒక స్టారుగా బ్రతుకుతాడండి, ఒక నక్షత్రంగా బ్రతుకుతాడు. ఇంకో విషయం చెప్పనా మీకు, ఆయన వృద్ధాప్య దశకు వచ్చేటప్పటికి బాగా ఒళ్ళంతా చలి, రాజుగా ఉంటాడు, అప్పటికి రాజుగా దిగడు, ఒళ్ళంతా చలి పుట్టేసిద్ది. ఆయనకి వెట్టగలుగుతానికి ఏం చేస్తారు తెలుసా? ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశానికి పోయి ఒక చక్కటి ఒక ఒక పిల్లని, కన్యకని, ఎందుకంటే రాజులు కదా వాళ్ళు, రాజులు ఏంటంటే ఒక చక్కటి ఒక పిల్లని తీసుకుని వచ్చి ఆయన ఒక మరి కౌగిట్లో పండు పెడితే ఆ వెట్టగలిగేసి అతను మరి తిరిగి లెగుస్తాడు. అది రాజులు వాళ్ళకి పద్ధతి, అది ఆ రోజుల్లో. అట్టగా ఒక అందగత్తిని తీసుకుని వచ్చి చక్కగా ఆయనకి వెట్టగలుగుతానికి, వెచ్చదనం కలుగుతానికి ఓ చిన్నదాన్ని ఆయన పక్కలో పండు పెడతారు. అప్పుడు ఆ చిన్నదాన్ని అందగత్తే, కానీ శరీరం తగులుతున్నా కానీ ఆయన అసలు ఆ చిన్నదాన్ని ముట్టలేదండి. అది అది స్టార్ అంటే. అర్థమవుతుందా? ఒక కూతురులాగా అనుకున్నాడు, ఒక సహోదరిలాగా అనుకున్నాడు. చూసారా, అది దావీదు గారి యొక్క స్టాండర్డ్, దావీదు గారి యొక్క మరి వెలిగేటటువంటి ప్రకాశం. అలాగ ప్రకాశించాడు, దేవుడిని మహిమపరిచాడు, దేవుడిని ఘనపరిచాడు, ఒక స్టారుగా దేవుణ్ణి నిరూపించి చూపించాడండి. మనం కూడా అలాగే బ్రతకాలి. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. క్రైస్తవులు అందరిని ఏమంటున్నాడంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మన దగ్గర జీవవాక్కులు ఉన్నాయి కదా, బాప్తీసం తీసుకున్నాం కదా, బాప్తీసం తీసుకున్న తర్వాత క్రొత్త జనం మనకు వచ్చింది కదా, క్రొత్త జనం వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు వరంగా ఇచ్చాడు కదా. ఇలాగ వచ్చినటువంటి మనల్ని క్రీస్తుని ధరించుకున్నాం కదా, క్రీస్తు మనలో ఉంటే వెలుగు ఉన్నట్టేగా, మనం వాక్యం మనలో ఉండట్టే కదా. ఉండటువంటి మనల్ని ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అట్టి జనము మధ్యను జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చూసారా, ఎవరంట కనబడుతుంది? క్రైస్తవులు, బాప్తీసం తీసుకున్నవారు ఎలా కనిపెడుతున్నారంట? జీవవాక్యమును చేత పట్టుకొని, యేసుని ధరించుకొని, వెలుగుని ధరించుకొని ఈ లోకమందు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. అనేకుల్ని, చీకటిలో ఉన్న వారందరికీ వాక్యం అనే వెలుగుని ప్రకాశింపజేసి దేవుడి యొద్దకు నడిపించేటటువంటి ఒక దీపాలుగా ఉన్నారు, ఒక స్టార్స్గా ఉన్నారు. ఎవరు? క్రైస్తవులు. ఆ మాటే మళ్ళీ చదువమ్మా మాట. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని ఈ లోకమందు జ్యోతుల వలె, మనం ఎవరమే? జ్యోతులు. మనమేం చేస్తున్నాం? మనం ఆ జ్యోతిని వెలిగిస్తున్నాం, అంతేనా? మనం ఏం చేస్తున్నాం? మనం వెలగాలని ఎవరు చెప్పారు? మనం వెలిగితే లాభం ఏంటి? పాపులు, చీకటిలో ఉండవారు దేవుళ్ళలోకి వస్తారు. ఇది నిత్యమైన లాభము. మనం వెలగకుండా దానిని వెలిగిస్తే లాభం ఉంటుందా?
ఆహా, మీరే జ్యోతులు, మీరే జ్యోతులు, మీరే జ్యోతులు, మీరే స్టార్స్, మీరే నక్షత్రాలు. మనల్ని అంటున్నాడండి. ఈ సంగతి ప్రపంచంలో 99% ఎరగనే ఎరగరు, ఎరగనే ఎరగరు, తెలియనే తెలియదు, తెలియనే తెలియదు. మరి వింటున్నా మీరు గొప్ప ధన్యులు, మీరు అర్థం చేసుకుంటారు, చక్కగా మీరు అర్థం చేసుకుంటారు. ఇక దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం, ముగించుకున్నాం, ఇంకా 5 నిమిషాల్లో ముగిచేసుకున్నాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ఉమ్. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. చూసారా ఉన్నాడు, బుద్ధిమంతులైతే అన్నాడు. బుద్ధిమంతులు ఎవరండి? ఎవరు బుద్ధిమంతులు? బుద్ధిమంతులు అంటే బుద్ధి గలవారు అన్నారు. ఇంతకు బుద్ధి అంటే అర్థం ఏంటి? బుద్ధి అంటే వాక్యము. బుద్ధి జ్ఞానముల ఈ రెండిటి యొక్క సంపద క్రీస్తులో ఉన్నది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపద క్రీస్తులో గుప్తములై ఉన్నవి. ఇప్పుడు క్రీస్తునే ధరించుకున్నావు నువ్వు, అర్థమవుతుందా? క్రీస్తునే ధరించుకున్న బాప్తీసం ద్వారా, లేదా బైబిల్ ఆ మాట? మీరు బాప్తీసం ద్వారా క్రీస్తుని ధరించుకున్న వారు కారా? క్రీస్తుని ధరించుకున్న నీలో ఏమేమి ఉన్నాయి తెలుసా? బుద్ధి జ్ఞానము నిక్షిప్తమై ఉన్నాయి నీలో. మరి బుద్ధి కలిగినటువంటి నీవు ఎలాగుండాలి? లోకమందు ఎలాగుండాలి? చదువు మళ్ళీ ఆ మాట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులని పోలిన వారై ప్రకాశించెదరు. చూసారా, ప్రకాశిస్తారు. ఎవరిని ప్రకాశించమంటున్నాడు? నిరంతరం ఎవరు ప్రకాశించాలి? దేవుడు నిరంతరము వెలుగై ఉన్నాడు, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి మనము, ఆయన ధరించుకున్నటువంటి మనము ఎవరమై ఉన్నాం? మనం ఏమై ఉన్నాం? మనం బుద్ధిమంతులమై ఉన్నాము. బుద్ధి అంటే వాక్య సంబంధాలుగా మనం ఉన్నాం, నిరంతరము ప్రకాశిస్తున్నాం. మనం ప్రకాశించాలి, మనం ప్రకాశించాలి. ప్రకాశించే అనేకుల్ని మరి వెలుగులోకి నడిపించే బాధ్యత, హక్కు మనకే ఇచ్చాడు, జ్యోతులైన మనకే ఇచ్చాడు. ఇప్పుడు నేను నిరంతరం జ్యోతిగా ప్రకాశిస్తున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఎవరైనా. నిరంతరము జ్యోతిగా ప్రకాశిస్తున్నాను, చీకట్లో ఉన్న వారికి దేవుడి అతకు దారి చూపిస్తున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. లేదు, మరి ఉండాలి. ఈ వాక్యం విన్న తర్వాత మనము సహోదరి సహోదరులరా, మనము జ్యోతులుగా మారి మన జీవితాన్ని సార్థకతం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవుడి వద్దకు మనం నడుస్తూ అనేకులను నడిపించాలి. అలా నడిపించాలనే నువ్వు ప్రకాశిస్తూ అనేకులు ప్రకాశించమని నీకు జీవితాన్ని ఇచ్చాడు, నీకు బ్రతుకునిచ్చాడు. ఈ సంకల్పాన్ని మనం పక్కన పెట్టేసి మనము వెలగకుండా మనం ఆరిపోయిన వెలుగు జ్యోతులుగా ఉండిపోతే ఇంకెవరు వస్తారు? దేవుడి చిత్తం మనలో ఎక్కడ నెరవేరుద్ది? నువ్వే నరకానికి వెళ్ళబోతున్నావు, ఇంకెవరిని నడిపిస్తావు చీకట్లో నుండి వెలుగులోనికి? నువ్వే ఆరిపోయినటువంటి ఒక నక్షత్రానివి. బ్లాక్ హోల్స్ అంటారు వాటిని, కృష్ణ బిలాలు అనేటటువంటివి. మరి పరలోకం, మరి ఆకాశంలో ఉంటాయండి. పరలోకం కాదు, సారీ, ఆకాశంలో కృష్ణ బిలాలు అనేటటువంటివి ఉంటాయి. అవి బ్లాక్ హోల్స్గా మారిపోతాయి, నల్లగా మారిపోతాయి. ఇవేం చేస్తాయంటే బాగా ప్రకాశిస్తున్నటువంటి వాటన్నిటిని దాంట్లోకి, ఆ బిలంలోకి లాకేసుకుంటే నక్షత్రాలు ఆరిపేస్తాయి, పక్కన ఉన్న వాటిని కూడా. కాబట్టి మనం ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళకి వెలిగించాలి, వెలిగించి దేవుళ్ళలోకి నడిపించాలని మిమ్మల్ని జ్యోతులుగా చూస్తున్నాడు దేవుడు, మిమ్మల్ని వెలుగుగా చూస్తున్నాడు దేవుడు. మరి ఎవరు నడిపిస్తున్నాం చెప్పండి? జీవితం వృధా గడుపుకుంటే మాత్రం లెక్క అప్పు చెప్పాలి మనం. జీవితము వృధా గడుపుకుంటే లెక్క అప్పు చెప్పవలసిన వారు ఉంటాం. ఒకానొకన దేవుడి సన్నిధిలో నిలవబడవలసినటువంటి సమయం ఆసన్నం అవుతుంది. ఏ క్షణాన ప్రాణం పోయిదో తెలియదు, ఎప్పుడు ఈ భూమి మీద రాలిపోతామో తెలియదు. రేపు ఏం చేసావు? ప్రతిరోజు నువ్వు వెలిగేవా, ప్రకాశించావా, చీకటిలో ఉండవారిని వెలుగులోకి నడిపించావా, 4 మాటలు చెప్పావా అని మనల్ని అడిగితే ఏం చెబుతాం మనం? చెప్పలేకపోతే అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి పారిపోండి, అవకటకు పోయింది, సాతానుకుని దాని దూతలకు నియమించిన అగ్నిగుణానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి మనతో అనే గడియ ఆసన్నమవుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి, ప్రకాశించాలి మనం. నువ్వే స్టార్వి, నువ్వే జ్యోతివి, నువ్వే నక్షత్రానివి. అనేకులకు వెలుగు చూపించేటటువంటి నిజమైనటువంటి దేవుడి దృష్టిలో నక్షత్రానివి నువ్వే. ఇది మరిచిందండి ప్రపంచం, ఈ నిజం మర్చిపోయింది. చూసారు, ప్రపంచం మర్చిపోయింది. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి,
తర్వాత మత్తయి సువార్త 2:9-10లో ఇది ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూసైనా పూర్తిగా మనం మారిపోవాలండి. ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, మీరు ఆశ్చర్యపోతారు. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో, త్వరగా చదవాలి. ఉం. చూడండి, అందరూ బైబిల్ తీసి చదువుదాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును బోలమును కానుకలుగా సమర్పించారు. ఇక్కడ విషయం గమనించాలి. ఇక్కడ నక్షత్రము వారికి దారి చూపించింది. ఎవరికి? జ్ఞానులకి, తూర్పు దేశపు జ్ఞానులకి నక్షత్రం దారి చూపించింది. ఎక్కడికి దారి చూపించింది? యేసు యొద్దకు. యేసు ఏ ఇంటికాడ పుట్టాడో, ఏ ఇంట్లో ఉన్నాడో కరెక్ట్గా నక్షత్రం ఆ ఇంటి మీదకి వచ్చేసి ఆగిపోయింది. ఆహా, ఈ ఇంట్లో ఉన్నాడు అంటే మన అన్నయ్య పేరేంటి, సమూయేలు అన్న ఇంట్లో, అబ్రహాం అన్న ఇంట్లో నక్షత్రం ఉన్నాడు. కరెక్ట్గా వెలుగుతుంది. అట్లా వచ్చి చూస్తే ఇంట్లో ఉన్నాడు యేసు ప్రభు. చూసారా, ఒక నక్షత్రము జ్ఞానులకి దారి చూపించింది. దానికొండ వివేకము, దానికొండ బుద్ధి నీకు లేదా? జీవము కలిగిన వాడు కదా, జీవము కలిగిన దానవు కదా, దేవుడి యొక్క జ్ఞానం కలిగిన దానివి. చూసారా, ఒక నక్షత్రమే యేసుప్రభు యొద్దకు జ్ఞానులకు దారి చూపించినప్పుడు నీవు దారి చూపించవా? ఆరిపోయిన వారిని వెలిగించవా? ఒక జ్యోతిగా నువ్వు ఉండవా? చూసారా, నువ్వే ఆరిపోతే నువ్వే నరకానికి పోతావు. నువ్వే ప్రకాశిస్తే నువ్వే నిత్య జీవానికి వెళ్తావు. దారి మన మధ్యనే పెట్టాడు, మార్గము మన మధ్యనే పెట్టాడు. జీవము మరణము నీ ఎదుట ఉన్నవి. జీవం ఉండగానే ప్రభువుని తెలుసుకో, ఇదిగో ప్రకాశించు. జీవం పోయిందా, ఇక నీకు తరుణమే లేదు. అగ్ని ఆరదు, పొరుగు చావదు, యుగాలు కాలవలసి ఉంటుంది. యేసు ప్రభు కూడా ఏమి చేయలేడు. ఇక ఒక్కసారి భూమిని విడిచేవంటే మాత్రం యేసు ప్రభు కూడా ఏమి చేయలేడు. యుగాలు, కోట్ల సంవత్సరాలు నువ్వు ఏడవాలి. అక్కడ తీసే నాదుడు లేడు. ఇది నిజం, ఇది సత్యం. నమ్మి ప్రకాశించాలి. మనం అందరం కూడా ప్రకాశించాలి. చివరిగా ఇంకొక మాట కూడా చూద్దాం. చివరిగా యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము చూడండి. 4వ అధ్యాయము 37-39 వచనాల్లో ఇక్కడ సమరీ స్త్రీ ఉన్నదండి. సమరీ స్త్రీ గురించి మీరు అందరూ వినుంటారు. బైబిల్ మీద మరి వాక్యాలు వినేటటువంటి మీరు అందరూ ఎన్నో వాక్యాలు విన్నారు. సమరీ స్త్రీ గురించి మీరు ఎప్పుడు వింటూనే ఉన్నారు. ఈమె ఏం చేసింది తెలుసా? ఒక అద్భుతం చేసిందండి. ఈమె చూడండి ఏం చేసిందో. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీలలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూసారా, ఈమె ఆయన మిటమిట మధ్య అంటప్పుడు మరి బావి దగ్గర ఉన్నాడు. బావి దగ్గర ఉన్నప్పుడు ఆమె నీళ్లు తోడుకోవటానికి వచ్చింది. ఎందుకంటే సమరీయులు ఇశ్రాయేలుతో అంటరాని వారు, వాళ్ళతో సాంగత్యం ఉండదు. వాళ్ళు కనపడకుండా నీళ్లు తోడుకొని వెళ్ళాలి. ఆమె మధ్య అంటప్పుడు వచ్చినప్పుడు యేసు ప్రభు కూర్చుంటాడు, దాహం వేసి దానికి కూర్చున్నప్పుడు ఆమెను అడుగుతాడు, అమ్మ దాహమునికి ఇమ్మని. అప్పుడు అనేది, అయ్యా మీరు యూదులు, మేము సమరీయులమే, మరి మేము నీళ్ళు ఇస్తే మీరు ఎలా తాగుతారయ్యా, అంటరాని వారంగా ఉంటాం కదా అని అన్నప్పుడు అప్పుడు ఆయన చెప్తాడు, నేనిచ్చే నీళ్లు నీకు నిత్య జీవం కొరకనటువంటి మరి నీటి బొక్క, నేనిచ్చే నీళ్లు నువ్వు ఎప్పుడు దప్పికొనవని ఆమెకి చాలా వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పిన తర్వాత ఏమంటాడంటే, నీకు 7 పెనిమిటులుండిరి, ఇప్పుడున్నవాడు కూడా ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు అని చెప్పేసరికి స్టన్ అయిపోయింది. ఇదేంటి, అసలు ఎప్పుడు ఈయన్ని నేను చూడలేదు, మా ఊరు ఎప్పుడు రాలేదు, నా సంగతులన్నీ ఈయనకి ఎలా తెలుసు
ఈయనే ఈ లోకానికి రాబో నిజమైన ప్రవక్త అని చెప్పి మరి తెలుసుకొని ఆమె ఏం చేసింది తెలుసా? ఊర్లోకి వెళ్ళిపోయింది. సమరయ ఊర్లోకి వెళ్ళిపోయి సువార్త చెప్పేసింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఈయనే, ఈయన నిజంగా రక్షకుడు కాదా, ఈయన ప్రవక్త కాదా అని చెప్పి సువార్త చెప్పేసిందండి. సువార్త చెప్పిన తర్వాత ఆమె మాట విని యేసు ప్రభు దగ్గరికి వస్తారు. చాలా మంది వస్తారు, ఆ ఊర్లో చాలా మంది వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా యేసు ప్రభు వారికి వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా? నీవు చెప్పిన మాటల ప్రకారం కాక మేము సొంతగా విన్నాం ఆయన మాటలు, ఇక నీ మాటలతో పని లేదు, కానీ మేము ఈ వెలుగునందు విశ్వాసం ఉంచుతాం, ఈయన మాటలు మేము నమ్ముతామని చెప్పి ఆమె సువార్త చెప్పింది. ఒక స్టార్, ఒక నక్షత్రం ఆమె. అలా స్టారు వెలిగించింది. అక్కడ వెళ్ళి చక్కగా అనేకులు వెలిగింపబడ్డారు. ఆమె జీవితము ధన్యకరం అయిపోయింది. ఒక జ్యోతిగా ప్రకాశించింది. తప్పైతే చేసింది, ఒప్పుకొని విడిచిపెట్టేసింది, ప్రకాశించింది. అనేకుల్ని వెలుగు యొద్దకు నడిపించడానికి ఒక జ్యోతి అయింది ఆమె, ఒక నక్షత్రం అయింది. చూసారా? మనం కూడా అలాగే ఉండాలి ప్రేమేంద్రుడి పిల్లలు. జీవితము మనకి ఆల్రెడీ దేవుడి దృష్టిలో గంటన్నర అయితే మనకు ఆల్రెడీ 30 గంట అయిపోయింది. కొందరికైతే ఇంకా పావు గంటే ఉంది, కొందరికైతే సగం ఉంది. ఎప్పుడు ఏం జరుగుతో తెలీదు. ఏ క్షణాన్ని ఎప్పుడు గుండె అయిపోద్ది తెలీదు. నీటి మీద ఆవిరి వంటిది, నీటి మీద బుడక వంటిది మన జీవితం. ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. అందుకని మనం ప్రకాశిస్తూ అనేకులు దేవుడి వైపు నడిపించేటటువంటి ఒక నక్షత్రాలు, స్టారులుగా మనల్ని ఉంచాడు. ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 28 18 19 వచనంలో, ఇక శిష్యుల్ని ప్రపంచానికి వెళ్ళి వాళ్ళకి మరి వాక్యం నేర్పించాడు. ముందుగా యేసు ప్రభు శిష్యుల్ని పిలిచి వాక్యం బాగా నేర్పించాడు. వెలుగుని వాళ్ళకి బాగా నేర్పించి ఏమన్నాడు తెలుసా? మీరు సర్వ సృష్టికి వెళ్ళి అందరినీ వెలిగించండి అన్నాడు. అంటే అందరినీ స్టారులుగా చేయండి అంటున్నాడు. చూసారు? అందరూ వెలగాలి, అందరూ స్టారులుగా ఉండాలని చెప్పి మరి వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి ఒకసారి. మన అందరం కూడా బాప్తీసం తీసుకున్నాం కదా. బాప్తీసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి దయచేసి. రైట్, వెరీ గుడ్, మంచిది. ఇప్పుడు మనకే ఈ హెచ్చరిక చెప్తున్నాడు. ఏమంటున్నాడో విందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో. ఎవరు? బాప్తీసం తీసుకున్న వారందరూ కూడా యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ క్రొత్త నిబంధనలో చాలా విషయాలు ఉన్నాయి. దేవుడి మాటలు గ్రంథంలో చాలా ఉన్నాయి. వీటన్నిటిని నేను మీతో చెప్పిన మాటలన్నిటినీ వారందరూ పాటించాలి. ఎవరు పాటించాలి? బాప్తీసం తీసుకున్న వారందరూ కూడా ఏం చేయాలంట? ఆయన మాటలన్నిటిని పాటించాలంట. ఏంటి ఆయన మాటలు? చెప్పండి ఒకసారి. ఏంటి మాటలు? ఆయన మాటలు ఆదివారం ఒకసారి చర్చికి వెళ్ళి రండి, అదొకటేనా? లేదంటే మధ్యలో చర్చికి వెళ్ళి రండి, అదొకటేనా? చర్చికి వెళ్ళేసి చక్కగా పాటలు పాడేసి దేవుని మహిమపరిచి వచ్చేసేయండి, అదొకటేనా? కాదు, అది మాత్రమే కాదు. ఏంటో తెలుసా? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప, నీ శత్రువు ఆకలి కొనొస్తే భోజనము పెట్టాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, శత్రుత్వం ఉండకూడదు, ప్రేమ, దయ, నాలో ఉన్న లక్షణాలన్నీ నీలోకి వచ్చేయాలి. నేను ఎలాగైతే లోకానికి రక్షకుడుగా ఒక స్టారుగా నేను ఉన్నానో, మీరు నన్ను ధరించుకున్న మీరు కూడా ఎలా ఉండాలి? నా లక్షణాలన్నీ ఈ ప్రపంచానికి చూపించాలి. అలా చూపిస్తూ అనేకులను వెలిగించాలి, వెలుగు యొద్దకు నడిపించాలి. అలాగ మిమ్మల్ని నేను ఉంచాను అన్నాడండి. మరి ఉన్నాము మనం? ఉండకపోతే ఎంత ప్రమాదం తెలుసా? ఎంత ప్రమాదం అనుకుంటున్నారు? నువ్వు నిరంతరం దేవుళ్ళో బ్రతికినా స్టారుగా ఉండకపోతే ఖాళీ. నువ్వు నిరంతరము దేవుడి కోసం నువ్వు మరి మనం చర్చికి వెళ్ళి వచ్చిన స్టార్గా ఉండకపోతే, వెలగపోతే, జ్యోతిగా ఉండకపోతే, అనేకులకు దారి చూపించకపోతే ఖాళీ. ఇది నిజం. అందుకే యేసుప్రభువు ఏమంటాడు? అనేకులు నా రాజ్యంలో ప్రవేశించజూతురు, అది వారి వలన కాదు. ఎందుకు కాదు తెలుసా? కొట్టిద్ది అది, వల వేసిద్ది, అది మన మీద వల వేసిద్ది, ఉచ్చులు పెట్టిద్ది, మనకి ఉచ్చులు పెట్టి మరి ఎల్లనీయకుండా చేసిద్ది. ఒక్క మాట చూసుకున్నాం, ఇక ప్రార్థన చేసుకున్నాం, చిన్న మాట చదువుకున్నాం. యోహాను సువార్త 12:6 చూడండి. వెలుగుగా ప్రకాశిస్తూ యేసు ప్రభు వెలుగంపటున్నాడు. ఈయన వెలుగంపటున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు,
మహత్కార్యాలు చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, వెలుగుతూ ఉన్నాడు. అలా వెలుగుతూ 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 ఉన్నప్పుడు అతనిలోనికి వచ్చేసి అతన్ని చీకటిగా మార్చేసింది, చంపేసిందండి అతన్ని. ఎవరో కాదు ఆయన. మీరు ఆశ్చర్యపోతారు ఈ మాట వింటే. చూడండి. ఉమ్. వాడు ఇలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన గనక అలాగూ చెప్పాను. ఎవరండి ఈయన? ఎవరైనా? ఇస్కరేతు యోధా. యేసు ప్రభు పక్కనే ఉండి ప్రకాశిస్తున్నాడు, వాక్యం చెబుతున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. కానీ ఈయన్ని పట్టింది తెచ్చి, వెలుగుతున్నటువంటి ఈయన్ని పట్టి ఇతన్ని ఆర్పేసేసింది. పాపం అనే నీళ్లు పోసేసింది హృదయంలో. ఆరిపోయిన వాడు వెలగాల్చింది పోయి మిల్కుమంటూ ఆరిపోయాడు. ఆరిపోయి ఏం చేసాడు తెలుసా? ఆరిపోయిన వాడు లక్షణం ఏంటి తెలుసా? పోయి చెట్టుకు పోయి ఉరిపేసుకొని చచ్చిపోయాడు. చచ్చిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఆరిపోయినటువంటి ఇతను ఎక్కడికి వెళ్ళాడు? ఇస్కరేతు యోధా ఎక్కడికి వెళ్ళాడు? తాను పోవు మార్గమున తొలగిపోయాడు, వెళ్ళిపోయాడు, నరకానికి పోయాడు. ఏమ్మా చూసారు? ఈ విధంగా ఆరిపేస్తుంది. జ్యోతులు మనం, ఈ లోకానికి నక్షత్రాలు మనం, ఈ లోకానికి స్టార్లు మనల్ని ఈ విధంగా ఆరిపేస్తుంది. అలాగే అననీయ సప్ఫీరాలను కూడా అలాగే ఆరిపేసింది. అననీయ సప్ఫీరాల సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎవరైతే మరి దేవుడి వాక్యము అనుసరించి నడుస్తారో, అనేకుల్ని మరి దేవుడి వైపు నడిపించి దేవుడి సంకల్పం అంతా మన జీవితంలో నెరవేరుస్తారో వాళ్ళే నిజమైన జ్యోతులు. ఈ లోకానికి క్రైస్తవుడే జ్యోతులు. అందుకే యేసుప్రభువు అంటాడు కదా, మీరు లోకములకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. మీరు లోకములకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మనల్ని వెలుగులుగా పెడితే ఆయన, మనల్ని నమ్మి మనం వెలుగుగా పెడితే లోకానికి ఆయన అన్యాయం చేయొచ్చా? మనం ఆయన మోసం చేయొచ్చా మనం? కాబట్టి మనందరం కూడా వెలిగే జ్యోతులుగా ఉందాం, ప్రకాశించే నక్షత్రాలుగా ఉందాం. అనేకులను చీకట్లో ఉన్నవారిని దేవుడి వైపు నడిపించి దేవుడి సంకల్పాన్ని నెరవేర్చి మనం అందరం పరలోకానికి వెళ్ళాలి. ఈ మాటలు విన్న మీరు అందరూ కూడా హృదయంలో ఈ మాటలు భద్రపరుచుకొని మరి రేపటి నుంచి ఈ రోజు నుంచి వెలిగే జ్యోతులుగా మారదాం. ప్రార్థన చేసుకుందాం.